హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గెట్ క్రియేటివ్ కలెక్షన్. మొన్న చాలా వాన పడేసరికి కరెంట్ పోయింది, చాలాసేపు రాలేదు. దాంతో ఇంట్లో ఉన్న పాలు పాడైపోయినాయి అనమాట. దాన్ని బాగా మరిగించాము. పాలు మరిగించిన తర్వాత ఇలా ఉంది. కోవా చేద్దామనేసి ట్రై చేశాను. ఇలా పాలన్నీ మరిగిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసేయాలి. వాటర్ తీసేసిన తర్వాత కాస్త షుగర్ ఇంకా నెయ్యి యాడ్ చేసుకుని మరిగించుకోవాలన్నమాట. పాలు మరిగేటప్పుడు కూడా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. షుగర్ నెయ్యి యాడ్ చేసుకుంటే పాలకోవాలాగా మనం తయారు చేసుకోవచ్చు. విరిగిపోయిన పాలు వేస్ట్ చేయడం ఎందుకు, 2 ప్యాకెట్స్ పోయినాయి అనమాట. 1 లీటర్ పాలకి ఇంత కోవా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనము. మన స్వీట్నెస్ ఎంత కావాలో అంతవరకు మనం షుగర్ వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది కాసేపు స్టవ్ మీద మరిగించుకుందాము. షుగర్ మొత్తం కరిగేదాకా మరిగించుకోవాలి. తర్వాత ఇలా ఒక చిన్న బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసుకుని కూల్ అయిన తర్వాత మనం ఇలా కట్ చేసుకుంటే పీసెస్ లాగా వస్తాయి అన్నమాట. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఇలా ముద్దలాగా ఉంటుంది. స్వీట్ ఇలా పౌడర్ లాగా కాకుండా కొంచెం ముద్దలాగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.